22 to 24 LPA salary ఒక జాబ్ ఆఫర్ అయితే వచ్చింది, బట్ ఐ రిజెక్టెడ్ దట్. Do you want to know why? Yes. Then you have to watch entire video. Normal గా యూజువల్ గా అందరికి జరిగేది నాకు కూడా జరిగింది. ఇట్స్ నాట్ స్కామ్. ఐ రిజెక్టెడ్ దట్. ఐ టెల్ యూ వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఇట్. ఓకే, సో నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ కి యాక్చువల్ గా నా లింక్డ్ఇన్ అకౌంట్ ఓపెన్ చేసి ఇలా చేయాలి, అలా చేయాలి, ఈ చేంజెస్ చేయాలని చెప్తూ చేస్తా ఉంటున్నాను అనమాట. అలా చేస్తున్నప్పుడు ఒకసారి రీసెంట్ గానే నా రెజ్యూమే అప్డేట్ చేసి పెట్టిన ఇమీడియట్ గా నెక్స్ట్ డే నాకు ఒక కాల్ స్కెడ్యూల్ అయింది అనమాట. ఆన్ June 2nd or June 1st సో స్కెడ్యూల్ అయింది. అంటే తన హెచ్ఆర్ కాల్ చేసి ఇలాగా UI/UX మీద ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, నార్మల్ కాల్ జరుగుతుంది కదా. సో షీ ఆస్క్డ్ మీ ఎవ్రీథింగ్. ఐ టోల్డ్ ఎవ్రీథింగ్ దట్ ఐ హావ్ 5+ years ఎక్స్పీరియన్స్ అని, ఈ టూల్స్ వచ్చి ఇన్ని ప్రాజెక్ట్స్ చేసా, ఇన్ని ప్రాజెక్ట్స్ నా దగ్గర ఉన్నాయి, ఐ విల్ షో ఇట్ యు ఇన్ ద ఇంటర్వ్యూ, నాకు పోర్ట్ఫోలియో ఉంది. ఐ సెడ్ ఎవ్రీథింగ్ అండ్ షీ సెడ్ దట్ నేను మీ ప్రొఫైల్ అయితే షేర్ చేస్తాను, ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయితే ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పింది అనమాట. సో ఐ సెడ్ ఓకే, నేను లైట్ తీసుకున్నా, ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ ఎనీ జాబ్, బట్ ట్రై చేద్దాం ఏమవుతుంది అన్నట్టు. అసలు వాట్ కైండ్ ఆఫ్ ఏమైనా చేంజెస్ జరిగా, సేమ్ అలానే ఉందా అన్నది కనుక్కుందామని, లేదంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తెలుసుకుందామని నేను ఓకే అన్నా అనమాట. నాకు L1 స్కెడ్యూల్ చేశారు. సో L1 లో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. దే రియలీ లైక్ మై వర్క్. ఐ షోడ్ మై ఎంటైర్ వర్క్స్, డిజైన్ సిస్టమ్స్ గానీ, డాష్బోర్డ్ డిజైన్స్, వెబ్సైట్స్, మొబైల్ అప్లికేషన్స్, నేను ఏమైతే డిజైన్ చేసానో ఐ షోడ్ దెమ్ అనమాట. దే రియలీ లైక్. వాళ్ళు ఏం అడిగారు అంటే కోడింగ్ వచ్చా అని అడిగారు. HTML, CSS అండ్ జావా వచ్చా అని అడిగారు. ఐ సెడ్ నో ఐఎమ్ నాట్ అ కోడింగ్ పర్సన్, ఐఎమ్ UI/UX పర్సన్. నేను కోడింగ్ మీద అసలు వెళ్ళాలనుకోవట్లా. నేను ఫస్ట్ నా కెరియర్ నుంచి మొత్తం అంతా నేను డిజైనింగ్ మీద పెట్టుకున్నాను నా ఇంట్రెస్ట్ అంతా. సో ఐఎమ్ అ డిజైనర్, ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ డెవలప్మెంట్ టీమ్ అట్లా వెళ్ళాలనుకోవట్లేదు అని అంటే, బట్ వీఆర్ లుకింగ్ ఫర్ అని అంటే దెన్ యూ హ్యావ్ టు గో విత్ అదర్ పర్సన్ దెన్ అని నేను ఫ్రాంక్ గా నేను వాళ్ళకి చెప్పేసాను. బట్ వాట్ దే డిడ్, దే అసైన్ మీ అ డిజైన్ టాస్క్ అనమాట. ఆ టాస్క్ కూడా నేను చూపిస్తాను. సో ఆ టాస్క్ ఏంటంటే, ఈ రోజు మేము నెక్స్ట్ డే ఇచ్చి నెక్స్ట్ డే నైట్ కి చూపించామన్నారు. నెక్స్ట్ డే నైట్ కుదరదు, రేపు డే ఆఫ్టర్ టుమారో చూపిస్తానంటే దే గేవ్ ద టైమ్ అండ్ ఐ డిడ్ ద టాస్క్ అండ్ వాళ్ళకి ఇచ్చా అనమాట. ఆ రౌండ్ లో కూడా నేను డిజైన్ టాస్క్ కూడా నేను సెలెక్ట్ అయ్యాను. దాని తర్వాత L3 జరిగింది అనమాట. L3 లో మళ్ళీ ఏమంటున్నారు అని అంటే, సి యూ హ్యావ్ రియలీ గుడ్ డిజైనింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, వీఆర్ ఓకే విత్ యూ, బట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ కోడింగ్ ఫ్రమ్ యువర్ ఇంట్రెస్ట్ చూపిస్తారా, నేర్చుకుంటారా, స్టార్ట్ చేస్తారా, ఓకే డిజైనింగ్ తో పాటు కోడింగ్ కూడా నేర్చుకోండి అని అంటున్నారు. ఏంటి ఏమన్నా బుర్రపని చేయట్లేదు అని అనుకునే వాడికి నేను స్టార్టింగ్ లో L1 లో చెప్పాను కదా, ఐఎమ్ నాట్ కోడింగ్ పర్సన్, ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీ కోడింగ్ థింగ్స్ బికాస్ ఐ రియలీ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ అన్నట్టు క్లియర్ గా చెప్పాను అనమాట. సో క్లియర్ గా చెప్పిన తర్వాత అంటే ఇది మీకు యాడ్ ఆన్ పాయింట్ అవుతుంది, ఇది నేర్చుకుంటే మంచి ఆఫర్ కూడా ఉన్నది కదా, ప్యాకేజ్ ఉన్నది కదా అంటే, సి ఐఎమ్ లుకింగ్ ఫర్ అ కంపెనీ హూ ఇస్ లుకింగ్ ఫర్ UI/UX డిజైనర్, నాట్ UI/UX డిజైనర్ ప్లస్ డెవలపర్. ఫుల్ స్టాక్ డెవలపర్ కావాలి వాళ్ళు. ఫుల్ స్టాక్ డెవలపర్ నేను ఎందుకు ఫుల్ స్టాక్ డెవలపింగ్ చేస్తాను, ఎందుకు నేర్చుకుంటాను? సపరేట్ డెవలపర్స్ ఉన్నారు కదా, చాలా కష్టపడి బోల్ మంది నేర్చుకుంటున్నారు. సో ఒకే పర్సన్ దగ్గర నుంచి డెవలప్మెంట్ అడుగుతున్నాడు వాడు, అండ్ అలానే కోడింగ్ కూడా అడుగుతున్నారు. ఇలానే చీప్ కంపెనీస్ ఉంటాయి. సి సాలరీ వైస్ రియలీ గుడ్ అమౌంట్, బట్ నా మైండ్ లో ఉన్న క్లారిటీని బట్టి ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ డెవలప్మెంట్ సైడ్ అనమాట. ఐ రియలీ డింట్ లైక్ ఇట్. అసలు నాకు అది బుర్రకి ఎక్కదది, నాకు నచ్చదు. ₹1 కోటి ఇచ్చిన కూడా కొన్ని పనులు చేయను, వాటిలో మొదటి పని ఇదే. అంటే నాకు వచ్చి ఎలా చేయాలో, బట్ నేను డిజైనింగ్ లో పెట్టేంత ఇంట్రెస్ట్ కోడింగ్ లో నేను పెట్టలేను. నాకు ఊపిరి ఆడినట్టు అయిపోద్ది కోడింగ్ లో, అదంతా సోదంతా చేస్తున్నట్టు అంటది అనమాట నాకు. సో ఐ సెడ్ నో, ఇదంతా నాకు టైం ఎందుకు వేస్ట్ చేయడం. నేను స్టార్టింగ్ ఫస్ట్ ఇంటర్వ్యూలోనే నేను ఫ్రాంక్ గా చెప్పాను, ఐఎమ్ నాట్ ద కరెక్ట్ పర్సన్, దెన్ మీకు కోడింగ్ కూడా ఎక్స్పెక్ట్. మరి ఎందుకు డిజైన్ టాస్క్ ఇచ్చాడు వాడు, రైట్? ఎందుకు డిజైన్ టాస్క్ ఇవ్వాలి? సి ఇప్పుడు నేను 22 to 24 LPA లో ఏదో ఒక మంచి ఫిగర్ ఇస్తారు నాకు మధ్యలో. సో ఆ అమౌంట్ గురించి నేను అట్రాక్ట్ అయిపోయి నేను వెళ్ళిపోవాలి అని అనుకుంటే తర్వాత నేను స్ట్రెస్ అయిపోయి నేను పిచ్చిదాన్ని అయిపోయి ఇంకా మీకు వీడియో క్లాసెస్ ఏమి రాక అదొక రకంగా తయారైపోతారు అనమాట. ఎందుకంటే ఐటీ ఫీల్డ్ లో ఉన్నంత చెత్త, అంత స్ట్రెస్ ఇచ్చే జాబ్ ఇంకేది ఉండదు. నేను చక్కగా యూట్యూబ్ చేసుకుంటున్నా, ఫ్రీలాన్స్ లో మంచిగా అమౌంట్ ఎర్న్ చేసుకుంటున్నా. వై షుడ్ ఐ సెలెక్ట్ దట్ కంపెనీ, రైట్? సో ఈ ఎక్స్పీరియన్స్ మీకు చెప్పడానికి రీజన్ ఏంటి అని అంటే, ఏదైనా ఒక కంపెనీలో జాయిన్ అయ్యే ముందు యూ షుడ్ థింక్ అబౌట్ ఇట్. వాళ్ళకి చెప్పే ముందు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బీభత్సమైన టార్చర్ చేసేస్తారు. ఐటీ కంపెనీస్ అలానే ఉంటాయి. అది మేనేజర్ రాడ్ పర్సన్ అనుకోండి, ఇంకా మనం చచ్చేమే. సో అందుకని మనం ఒక్కసారి లోపలికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. నేను గనక ఓకే నేను నేర్చేసుకుంటానని మాట ఇచ్చేసి వెళ్ళిపోయి ఉంటే నన్ను ఈ పాటికి చేప రుద్దుతాడు వాడు సింపుల్ గా. ఎందుకంటే నువ్వు చెప్పే కదా ఇంటర్వ్యూలో నేర్చుకుంటానని, ఎందుకు చేయట్లేదు నేర్చుకో, లేదంటే బెంచ్ మీద పెడతావు, వాడేవాడు
ఎవడో నన్ను కంగారు పెట్టడం ఏంటి, నాకు స్ట్రెస్ ఇవ్వడం ఏంటి, నేను వాడి వల్ల నేను స్ట్రెస్ తీసుకోవడం ఏంటి. ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ లాట్స్ ఆఫ్ స్ట్రెస్ అండ్ యూనో నేను పీస్ఫుల్ గా నా వర్క్ నేను చేసుకోవాలనుకుంటున్నాను. బాగున్నది. ప్రాబ్లం ఏంటంటే ఐటీలో మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే సపోర్ట్ చేసేవాడు ఎవడు ఉండడు. ఈవెన్ ప్రాజెక్ట్ మేనేజర్ కూడా ఎక్కడో కొంతమంది ఉంటారు మంచి ప్రాజెక్ట్ మేనేజర్స్. మీరు అదృష్టవంతులైతే మీకు ప్రాజెక్ట్ మేనేజర్స్ మంచి వాళ్ళు దొరుకుతారు. ఇన్ దట్ సినారియో దిల్ కమ్ టు యూ అండ్ దిల్ హెల్ప్ యూ. రిమైనింగ్ ఎదవలు వచ్చినా రాడ్ వేసే వాళ్ళు వచ్చినా అయ్యా బాబోయ్ చాలా తలనొప్పి వస్తుంది అనమాట. సో బెటర్ ముందుగా చూసుకోవాలి. అక్కడ ఐటీ కంపెనీలో మీరు వర్క్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా సపోర్ట్ చేసి మీకోసం ఎవరైనా ఉంటారు అని అంటే ఆ కంపెనీలో ఎవరైనా మిమ్మల్ని లవ్ చేసే పర్సన్ ఎవరైనా ఉంటే వాడు తప్ప రిమైనింగ్ ఎవ్వడు పట్టించుకోడు. బాగా కనెక్ట్ అయిన ఫ్రెండ్స్ ఎక్కడో దొరుకుతారు ఐటీ కంపెనీస్ లో. సో ఫ్రెండ్షిప్ కోసం లేదంటే లవ్ కోసం ఐటీ కంపెనీలోకి వెళ్ళి జాబ్స్ చేసుకొని మన స్ట్రెస్ బొరబాటు చేసుకొని అంత పిచ్చిదాన్ని అయితే నేను కాదు. కంపెనీ వాళ్ళు నాకు సెలెక్ట్ అయిపోయినని చెప్పేసి డాక్యుమెంట్ పంపించేయండి, విల్ టేక్ యూ అన్నట్టు కూడా పంపించారు. నీది అయిపోయింది ఆల్మోస్ట్, నాకు ఈ డాక్యుమెంట్ షేర్ చేయని చెప్పేసి ఎప్పుడు మీరు చూడొచ్చు June 5th. ఒకవేళ నేను తప్పు స్టెప్ వేసాను అంటే నేను చాలా స్ట్రగుల్ అవుతాను. కూడా నాకు వచ్చు బట్ అంత డీప్ గా రాదు. ఐఎమ్ నాట్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. సో ఐ డోంట్ వాంట్ టు డూ దట్. క్లియర్ గా ఉన్నాను చెప్పి కొన్ని కంపెనీస్ ఏంటంటే గ్రాఫిక్ డిజైనింగ్ అడుగుతాయి, కొన్ని కంపెనీస్ వీడియో ఎడిటింగ్ అడుగుతాయి, కొన్ని కంపెనీస్ ఇలాగా కోడింగ్ అడుగుతాయి. సో ఇందులో మీరు స్పెసిఫిక్ గా క్లియర్ గా కూర్చొని UIUX మాత్రమే సెలెక్ట్ చేసుకునే కంపెనీస్ బొచ్చుడు కంపెనీస్ ఉన్నాయి. ఈ వీడి దగ్గరికి వెళ్ళిపోయి నేను ఇబ్బంది పడిపోయి లేదంటే మీకు అలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, వేరే జాబ్ రాదేమో అని కంగారు పడద్దు. మీరు ఆ ఇంటర్వ్యూ ఏదైనా ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేశారు, L1 అయ్యింది, L2 అయింది, L3 అయింది, ఇన్ని అయినాయి అని అంటే మీకు కన్ఫర్మ్ గా ఇంకొక జాబ్ కన్ఫర్మ్ గా వస్తుంది. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోవాలి. నా మీద నాకు నమ్మకం. ఇది కాకపోతే ఫ్రీలాన్స్ చేసుకుంటా, యూట్యూబ్ చేసుకుంటూ బతుకుతా. యూట్యూబ్ వల్ల ఏం రాదనుకోండి ఫస్ట్ థింగ్, బట్ యూట్యూబ్ నుంచి ఏదో ఒక ఆఫర్ వస్తుంది, ఫ్రీలాన్స్ వస్తుంది. నాకు యూట్యూబ్ చూసి కొంతమంది ఫ్రీలాన్స్ ఇస్తున్నారు. యు ఆర్ రియలీ గుడ్ అట్ డిజైనింగ్, మాకు నీ డిజైన్స్ అంటే నువ్వు డిజైన్స్ చేస్తే మేము ఇలా మేము మీరు ఎంత చార్జ్ చేస్తే మేము ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాం. దే ఆర్ కమింగ్. సో నేను కొంచెం జెన్యూన్ గా UIUX లో ఇంకా కంటెంట్ పెట్టానంటే ఫ్రెషర్స్ కి హెల్ప్ అవుతుంది అండ్ కొత్తగా ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకి నేను ఫ్రీలాన్స్ చేసినట్టు ఉంటుంది, మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు. అంతే కదా, సింపుల్ కదా. డూ యూ ఫేస్ ఎనీ సిచ్యువేషన్ లైక్ దిస్? ఐ మీన్ నువ్వు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసిన ఏమైనా ఉన్నాయా? అలా ప్రాబ్లం ఫేస్ చేసి లోపలికి వెళ్ళి ఇరుక్కుపోయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? దాని నుంచి బయటకు ఎలా వచ్చారు? ఐ వాంట్ టు నో యువర్ స్టోరీస్. సో ఏం చేస్తారు, కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. ఒకవేళ అందులో నుంచి బయటకు రాగలేక అందులో ఉండిపోతే ఏం చేయాలో చెప్తా. వచ్చేసారనంటే ఎలా వచ్చారో తెలుసుకుంటా. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ మై ప్రొఫెషన్. నేను ఏది చేయాలి ఏది చేయొద్దు అన్న క్లారిటీ నాకు వచ్చింది. అలా వచ్చినప్పుడు మనం చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాము. లేదు అని అంటే వాళ్ళు ఏం చెప్తే అది బుర్రూపుకుంటూ వెళ్తాం. ఐటీ కంపెనీస్ అంతా డబ్బులు మంచిగా ఇస్తారు తప్ప మన మెంటల్ హెల్త్ గురించి వాడు ఏం పట్టించుకోరు. చాలా తక్కువ కంపెనీస్ ఉంటాయి మన గురించి ఆలోచించే కంపెనీస్. ఒకవేళ ఉన్న మేనేజర్ చెత్తదో అయితే అయిపోయింది ఎవరి గోవిందా. సో అందుకనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి కామెంట్ లో. ఐ రీడ్ యువర్ కామెంట్స్. నేను చేసింది రాంగ్ రైటా? వాట్ డూ యూ థింక్? కామెంట్ చేయండి. ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.